అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశం కాని దేశం ఇంకొన్ని రోజుల్లో ఉరి. ఆ యువతిని బతికించుకునేందుకు, ఉరి నుంచి తప్పించేందుకు ఆ కుటుంబం చేయని ప్రయత్నం లేదు. ఆ దేశ ప్రభుత్వంతో మాట్లాడాలని కేంద్రానికి కూడా విన్నవించుకున్నారు. అయినా ఫలితం లేదు. ఏమీ చేయలేమని చేతులెత్తేసింది కేంద్రం. దీంతో ఇప్పుడు దేశం ఆలోచన అంతా నిమిషప్రియ చుట్టూతా ఉంది. ఎవరామె? ఆమె చేసిన తప్పేంటి? ఉరి శిక్ష ఎందుకు పడింది? ఉరి తప్పించే మార్గమే లేదా అని డిస్కస్ చేసుకుంటోంది. యెమెన్లో జూలై 16న నిమిషప్రియకు మరణశిక్ష అమలు కానుంది. అయితే కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని నిమిష శిక్షను తప్పించేలా అక్కడి సర్కార్తో సంప్రదింపులు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైంది ఓ పిటిషన్. దీనిపై ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. అయితే ఈ కేసులో ఎలా ఆర్డర్ పాస్ చేయాలి, ఎవరు ఫాలో అవుతారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆరా తీసింది. అయితే తాము చేయగలిగిందంతా చేశామని, యెమెన్తో భారత్కు సత్సంబంధాలు అంతగా లేవని, అయినా అక్కడి ప్రాసిక్యూటర్కు మరణశిక్షను వాయిదా వేయాలని రాశామని, బ్లడ్ మనీ చివరి అవకాశమని, ఆ చర్చలంతా ప్రైవేట్ వ్యవహారం అంటూ అందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదని, అంతా మంచే జరగాలని ప్రార్థిస్తున్నామని కేంద్రం తరపున న్యాయవాది వివరించారు ధర్మాసనానికి. కేరళకు చెందిన నిమిషప్రియ యెమెన్లో నర్సుగా పనిచేసేందుకు చాలా ఏళ్ల క్రితం వెళ్ళింది. యెమెన్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కొన్నేళ్లు పనిచేసింది. ఓ హత్య కేసులో ఇరుక్కుంది. 2015లో యెమెన్ రాజధాని సనా వెళ్లిన నిమిష అక్కడ స్థానిక యెమెన్ జాతీయుడైన మహదీతో కలిసి ఓ క్లినిక్ ఓపెన్ చేసింది. యెమెన్ చట్టం ప్రకారం క్లినిక్లను, వ్యాపార సంస్థలను స్థాపించడానికి లోకల్స్కు మాత్రమే అనుమతి ఉంది. దీంతో ఆమె మహదీ మద్దతు కోరింది. ఆ తర్వాత పరిణామాల్లో మహదీ ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆమె పాస్పోర్ట్ లాక్కొని వేధించాడు. ఆమెను పెళ్లి చేసుకున్నట్లుగా అనేక దొంగ సాక్ష్యాలు సృష్టించాడు. తన పాస్పోర్ట్ని లాక్కోవటానికి మహదీకి మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చింది నిమిష. ఇది వికటించి అనుకోకుండా చనిపోయాడు మహదీ. ఈ కేసులోనే నిమిషప్రియకు మరణశిక్ష విధించింది యెమెన్ కోర్టు. ఉరి నుంచి తప్పించుకోవాలంటే బ్లడ్ మనీ ఒక్కటే మార్గం. షరియా చట్టాల ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా నేరం, హత్య కేసుల్లో శిక్ష నుంచి తప్పించుకోవాలంటే బాధిత కుటుంబాల క్షమాభిక్ష అవసరం. వాళ్ళు క్షమిస్తేనే శిక్ష నుంచి నిందితుడు బయటపడొచ్చు. దీనికోసం బాధిత కుటుంబానికి భారీ పరిహారాన్ని ఇచ్చి క్షమాభిక్ష పొందవచ్చు. దీన్నే బ్లడ్ మనీ అంటారు. బాధిత కుటుంబం బ్లడ్ మనీ అంగీకరించేలా యెమెన్కు చెందిన ప్రభావవంతమైన వ్యక్తుల సాయంతో ప్రయత్నిస్తున్నారు. మెహదీ కుటుంబానికి ఇచ్చిన ఆఫర్లలో ఆ కుటుంబానికి 8.5 కోట్ల సాయం అందించడంతో పాటు ఆ కుటుంబం సిఫారసు చేసిన వ్యక్తికి లేదా ఏ వ్యక్తికైనా కేరళలో ఉచిత చికిత్స అందించడం, ఇందులో ప్రయాణ ఖర్చుని కూడా భరించడం ఉంది. దీనికి తోడు మెహదీ సోదరుడు UAE, సౌదీ అరేబియాలో స్థిరపడాలని నిర్ణయించుకుంటే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. మరి ఆ కుటుంబం అంగీకరిస్తుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.